నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? నీ లక్ష్యాల కోసం పోరాడాలనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇందులో చెప్పే ప్రతి ఒక్క మాట నీలో ఆత్మను రగిలించి నీలో ఉన్న శక్తియుక్తుల్ని బయటికి తీసుకొస్తుంది. మీ మనసు అనేది మీకు మంచి సేవకుడు, కానీ చెడ్డ యజమాని. అంటే దాని అర్థం ఏమిటంటే, మీ మనసు మీకు వశం అయినట్లయితే అది మీకు మంచి సేవకుల్లా మారి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది. అదే మీ మనసు మీ ఆధీనంలో లేదు అంటే మీ జీవితం కూడా మీ ఆధీనంలో అస్సలు ఉండదు. అది మీకు ఎదురు తిరిగి నిరంతరం శాసించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే నువ్వు బయట పెద్ద పెద్ద విజయాలు సాధించాలనుకుంటే ముందు నీ మనసుపై నీవు విజయాన్ని సాధించు. నేను చెయ్యగలను అన్న నమ్మకం నీలో ఉన్న తెలివితేటల కన్నా ఎంతో శక్తివంతమైనది. నీ జీవితంలో నువ్వు నీ నమ్మకాలను విస్తరించుకో. ఏదైనా ఒక పనిని చెయ్యగలవు అని బలంగా నమ్ము. ఆ పనిని చేయడానికి నిరంతరమైన సాధన చెయ్యి. ఈ నిరంతరమైన సాధనే నీలో ఉన్న ప్రయత్న లోపాలను కూడా అధిగమించేలా చేస్తుంది. ప్రతిరోజు నీవు నీ ఉదయాన్ని గెలువు. ఉదయాన్ని గెలవడం అంటే జీవితాన్ని గెలవడమే. జీవితంలో ప్రతి మార్పు మొదట్లో కష్టంగా, మధ్యలో గందరగోళంగా, చివర్లో అద్భుతంగా ఉంటుంది. అందుకే మార్పును చూసి భయపడకండి. అదే నిన్ను గెలుపు తీరాలకు నడిపించే బాట. మన పెద్దలు కూడా ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు కదా, మారేవన్నీ జీవాలు, మారనివన్నీ శవాలు అని. ఒకే సంవత్సరాన్ని 50 సార్లు జీవించి దాన్ని మీరు జీవితం అనకండి. నిజమైన జీవితం అంటే ఎప్పటికీ కొత్తగా ఉండాలి. ప్రతిరోజు నిన్ను నువ్వే ఆశ్చర్యపరిచేదిగా ఉండాలి. అందుకే నీలో దాగి ఉన్న గొప్పదనాన్ని గుర్తించు. నీ శక్తియుక్తుల్ని బయటికి తీ. వాటిని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. అప్పుడే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా జీవించినట్లయితే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని అర్థం. జీవితంలో నీవు చేసే ప్రతి పనిపైన నీదైన సంతకాన్ని చెయ్యాలి. ఆ సంతకమే నీలో ఉన్న గొప్పదనానికి నిదర్శనం. మీరు ఎవరైనా కావచ్చు. మీరు చేసే పని మనస్ఫూర్తిగా చేస్తే, అది మీతో పాటు నలుగురిని విజయ పదం వైపు నడిపిస్తే, అప్పుడు నీవు ఒక నాయకుడివి కాగలవు. సాధారణమైన జనాలు సాకులు చెబుతూ ఉంటారు, కానీ నాయకులు మాత్రమే చెప్పింది చేసి ఫలితాలు చూపిస్తారు. నీవు చూపే మానవత్వమే ఈ భూమిపై నీ అస్తిత్వానికి నిదర్శనం. మాటలు కాదు, మనం చేసే పనులే ఎదుటివారి హృదయాల్లో మనల్ని నిలిచిపోయేలా చేస్తాయి. నీ మనసు మారినట్లయితే నీ జీవితం మారిపోతుంది. జీవితానికి ఉన్న ఏకైక పరిమితి మనకు మనంగా విధించుకున్న పరిమితులు మాత్రమే. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి అతిగా ఆలోచించుకు. ఇవాల్టి నుంచి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టు. కలలు కను. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ జీవితాన్ని నువ్వే మెరుగుపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించు. ఎందుకంటే ఇది నీ స్టోరీ. దీన్ని ఆసక్తికరంగా ఉంచాల్సిన బాధ్యత నీదే. మీలో ఉన్న భయాలను ఎదుర్కోవడం ద్వారా మాత్రమే నీవు నీ శక్తిని గుర్తించగలవు. భయాన్ని నువ్వు ఎదుర్కొంటున్న ప్రతిసారి నీ ఆత్మ నిన్ను గర్వంగా గుర్తిస్తుంది. ప్రతిరోజు జీవితంలో చిన్న చిన్న మార్పులు తీసుకురండి. ఆ చిన్న చిన్న మార్పులే రేపటి రోజున మీలో పెద్ద మార్పునకు కారణమవుతాయి. మనం చేసే చిన్న చిన్న చర్యలే గొప్ప సంకల్పాల కంటే గొప్పవి. తక్కువగా నిద్రపోండి, ఎక్కువగా జీవించండి. మనం ఈ భూమి మీదకు కేవలం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే రాలేదు. ఇప్పుడు ఇక్కడ పనిచేద్దాం. శాశ్వతంగా ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడానికి రేపటి రోజున చాలా కాలమే ఉంది. ఈ క్షణమే నిజమైన బహుమతి. అందుకే దాన్ని ప్రజెంట్ అంటారు. జీవితంలో పెద్దగా కలలు కను, చిన్నగా మొదలుపెట్టు. దాన్ని కూడా వెంటనే మొదలుపెట్టు. పని చేయకుండా ఉండడానికి సాకులు కాదు, పని చేయడానికి మార్గాలు వెతుకు. అంకిత భావంతో పనిచేసినప్పుడు సాధారణమైన వ్యక్తులు కూడా అసాధారణమైన వ్యక్తులుగా మారవచ్చు. నీవు ఒక ప్రత్యేకమైన ప్రతిభతో జన్మించావు, కానీ ఇప్పుడు నువ్వు దాన్ని మర్చిపోయి జీవిస్తున్నావు. అదేంటో ముందు గుర్తించు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రతిస్పందనగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకు. ఇది నీ జీవితం. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. అప్పుడే నీకు నీ జీవితంలో నిజమైన సంతృప్తి దొరుకుతుంది. ప్రతిరోజు నీకొక కొత్త అవకాశం.
సూర్యోదయమే ఓ విజయ సంకేతం. నీవు ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందుగా నిన్ను నువ్వు మార్చుకో. నీ శరీరాన్ని నువ్వు దృఢంగా మార్చుకో. అదే నీ మనసును కూడా దృఢంగా మారుస్తుంది. నీవు చేసే ప్రతి చిన్న అభ్యాసం నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. సరైన గమ్యం లేని ఉత్సాహం, వేగం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. నీవు నీ జీవితంలో ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో అవే నీ జీవితంలో జరుగుతాయి. అందుకే సానుకూలంగా ఆలోచించు. భయంతో నిరంతరం గడిపే జీవితానికి చివరికి పశ్చాత్తాపం, బాధే మిగిలిపోతాయి. జీవితంలో భయాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే నీకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. నీవు నీ జీవితంలో ఎదగాలంటే కొన్ని అలవాట్లను చంపుకోవాలి, మరికొన్నిటిని మార్చుకోవాలి, ఇంకొన్ని నేర్చుకోవాలి. గెలుపు అనేది లక్ష్యం కాదు, అది ఒక జీవన విధానం. అనుభవాలు నేర్పించే పాఠాలను వదిలేయొద్దు. అవే నీ జీవితం ముందుకు సాగడానికి దారిని చూపిస్తాయి. అవకాశాలనేవి నీ చుట్టూ చాలానే ఉన్నాయి. నీవు నీ దృక్కోణాన్ని మార్చుకుంటే అప్పుడవి నీకు తారసపడతాయి. నీ లోపల ఒక మహాశక్తే ఉంది. దాన్ని బయటకు తీసుకురావడానికి ధైర్యం చాలా అవసరం. దేనినైనా మొదలు పెట్టడానికి సరైన సమయం కోసం చూడకు. దానిని ఇప్పుడే మొదలుపెట్టు. ఇదే సరైన సమయం. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని నీ శక్తిని పెంచే ఆయుధంగా మలుచుకో. ఈ ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే ముందు నీకు నువ్వు స్పష్టంగా ఉండాలి. నీవు నీ జీవితంలో ప్రతిరోజు 1% మెరుగైనట్లయితే 1 ఏడాది కాలంలోనే నీ జీవితంలో అద్భుతాల్ని నువ్వు చూడగలవు. బయట వారితో పోటీ పడడం కాదు, ముందు నీతో నువ్వు పోటీపడి గెలువు. అప్పుడే నువ్వు ఈ ప్రపంచాన్ని గెలవగలవు. ప్రతి ఉదయం 5 గంటలకే విజేతలు మేల్కుంటారు, మిగిలిన వారు నిద్రలోనే ఉంటారు. ఒత్తిడి నీ శత్రువు ఏమాత్రం కాదు, అది నీ లోపల శక్తిని బయటకు తీసే గురువు. గమ్యం అనేది ఎంత దూరంలో ఉన్నదో కాదు, దానికి నువ్వు ఎంత దగ్గరలో ఉన్నావన్నదే ముఖ్యం. ఫలితాన్ని చూడకముందే నీవు చేస్తున్న ప్రయత్నాన్ని వదలడం పాపం. నీ గురించి ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అని కాదు, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనేదే ముఖ్యం. నీవు ఎంత తెలివిగలవాడు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. నీవు కష్టాలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించి ఎంత ధైర్యంగా ముందుకు వెళుతున్నావో అనేదే ముఖ్యం. తల దించుకుని బ్రతకడం కన్నా తల ఎత్తుకుని ఓడిపోవడం మంచిది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ కోట్ నచ్చిందో కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.